హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోస్లో నా రెస్పాన్స్ షీట్ అయితే చూపించాను. ఫస్ట్ వీడియోలో ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 24th సెకండ్ షిఫ్ట్ది, అండ్ ముందు ప్రీవియస్ వీడియోలో రెస్పాన్స్ షీటు మన ర్యాంక్ మిత్రాలు అప్లోడ్ చేసి మన ర్యాంక్ అండ్ ఓన్ అసెస్మెంట్ ఎట్లా చేసుకోవాలనేది చూపించాను. ఈ వీడియోలో నేను రెస్పాన్స్ షీట్లో నుంచి ఏ క్వశ్చన్స్ అయితే డిస్ప్యూటెడ్ ఉన్నాయో, అబ్జెక్షన్ రైజ్ దగ్గవి ఏంటో నాకు కామెంట్స్లో చెప్పినప్పుడు చాలామంది కమెంట్స్ చేశారు. అయితే ఈ పేపర్లో నుంచి నాకు కొన్ని డిస్ప్యూటెడ్ అనిపించినవి అండ్ కమెంట్స్లోంచి పికప్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. నేను వాటికి దాదాపు అఫీషియల్ లింక్స్ పెట్టడానికి ట్రై చేశాను. సో ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటనేది చూసేద్దాము. అండ్ లాస్ట్లో కమెంట్స్లో చూశాను నేను, రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ కావట్లేదని కొంతమంది, ర్యాంక్ మిత్ర సరిగ్గా ఓపెన్ కావట్లేదు, అది లెస్ మార్క్స్ చూపిస్తుందని చెప్పారు. అది కూడా ఒకసారి లాస్ట్లో చూసేద్దాము. ఫస్ట్లో ఒకసారి విచ్ క్వశ్చన్స్ డిస్ప్యూట్ ఉన్నాయో, అబ్జెక్షన్ రైజ్ చేయదగ్గవో ఒకసారి చూద్దాము. నేను ఒక 1 to 2 days వెయిట్ చేస్తాను. ఈ వీడియో కింద కమెంట్లో నేను ఏదన్నా మిస్ అయితే కనుక షేర్ చేసుకోండి. అవి కూడా ఒకసారి అఫీషియల్ లింక్స్తో చూసుకొని వెరిఫై చేసుకొని మనం చేయొచ్చు. సో మనకి ఇక్కడ హౌ మెనీ సెక్టర్స్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ థ్రస్ట్ ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2022-2023 అనేది ఉంది. సో ఒకసారి దీన్ని నేను గూగుల్లో కొట్టి చూస్తాను. ఇది ఇలా కొట్టినప్పుడు ఇక్కడ 10 అయితే చూపిస్తుంది అఫీషియల్గా, కానీ హిందూ న్యూస్ పేపర్లో 12 అయితే ఉంది. అప్పుడు మనం దీన్ని డిస్ప్యూట్ చేయొచ్చా అని అనుకుంటే ఒకసారి నేను ఇక్కడ అఫీషియల్ లింక్ ఒకసారి చెక్ చేశాను. సారీ, ఇది అఫీషియల్ లింక్. ఇది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే సంబంధించిందనమాట. ఇక్కడ మనం ఇందులో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2023 ఐడెంటిఫైయింగ్ 10 థ్రస్ట్ ఏరియాస్ టు ప్రొపెల్ ఎకనామిక్ గ్రోత్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఎ హై ప్రయారిటీ సెక్టర్ దట్ వుడ్ క్రియేట్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్. ఇలా ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా 10 థ్రస్ట్ ఏరియాస్ అని ఉంది. దిస్ ఈజ్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్ కాబట్టి మనకి హిందూ పేపర్లో వచ్చింది కాకుండా దీన్నే ఇందులో ఉన్నదాన్నే అఫీషియల్ దాన్నే స్టాండర్డ్గా తీసుకుంటారు. కాబట్టి ఐ థింక్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ కంటెస్టింగ్ దట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్. ఆర్ అదర్వైజ్ మీలో ఎవరికైనా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచే ఉన్నది ఏదైనా ఉంటే కైండ్లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ విల్ ఆల్సో చెక్ అండ్ యూ విల్ ఆల్సో చెక్. Then we can discuss how to raise that objection in the comments. తర్వాత ఈ క్వశ్చన్ కూడా కమెంట్స్లో చూపించారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ ఆల్సో నౌన్ యాజ్ గర్వాల్ హిమాలయస్. ఒక నిమిషం. సో ఇది కూడా ఒకసారి గూగుల్లో కొట్టి చూద్దాం. ఇది జెమినై సెట్ చేస్తుంది కదా, సారీ నెట్ స్లో ఉందనుకో. దీనికైతే బొరబోయింది. మహాభారత లేఖ అని ఇస్తుంది. యాక్చువల్గా నేను కూడా మహాభారత లేఖనే పెట్టాను, కానీ అఫీషియల్ ఆన్సర్ అయితే హిమాద్రి అని ఇచ్చారు. అండ్ నేను దీనికోసం కాస్త సెట్ చేసినప్పుడు నాకంత అఫీషియల్ లింక్స్ అనేవి కరెక్ట్గా దొరకలేదు. సో ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ పోస్ట్ ఎనీ అఫీషియల్ లింక్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. సో అఫీషియల్గా అయితే మనకి హిమాద్రి అని ఇచ్చారు, బట్ కొంతమంది శివాలిక్ అని అయితే అంటున్నారు. అండ్ దెన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ అకరెన్స్ ఆఫ్ టంగ్స్టన్ అనేది ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి మనం దీనికి నేను అఫీషియల్ లింక్ ఒకటి సెట్ చేశాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ నుంచి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి,
టైటానియం మినరల్స్ ఇన్ ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అండ్ టంగ్స్టన్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఇది అబండెన్స్ ఎక్కడ ఎక్కువ ఉందనేది ఈ పారాగ్రాఫ్లో ఇచ్చారనమాట. అండ్ ఇదే పేజ్ నుంచి మనకి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. మాంగనీస్ ఓర్ అనేది 64% సర్జ్ అయిందని చెప్పి ఇదే షిఫ్ట్లో. సో ఇదొక క్వశ్చన్ వచ్చింది. సో టంగ్స్టన్ అనేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అని చెప్పి అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్లో ఉంది కాబట్టి మేబీ దీన్నే స్టాండర్డ్గా తీసుకోవచ్చు. ఆర్ ఎనీ అదర్ సోర్స్ ఎవరికన్నా దొరికితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ వెబ్సైట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ ఎవరన్నా అనిపిస్తే కనుక విచ్ సేస్ అనంతపురం, సో దే కెన్ ఆల్సో కమెంట్ విత్ ద అఫీషియల్ లింక్, సో వీ కెన్ వెరిఫై అండ్ రైజ్ ద అబ్జెక్షన్ దేర్. తర్వాత వెన్ వర్ ద రాక్ కట్ ఎలిఫెంటా కేవ్స్ కన్స్ట్రక్టెడ్ అనేది ఉంది. దీనికి నేను కాస్త అఫీషియల్ లింక్స్ ఒకసారి తీసుకున్నాను. ఇక్కడ ఒకసారి చూస్తే ఇది యునెస్కో అఫీషియల్ లింక్. ఇది వెయిట్ ఎ మినిట్, ఇక్కడ చూడండి. ద రాక్ కట్ ఎలిఫెంటా కేవ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ అబౌట్ మిడ్ 5th to 6th century AD. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారనేది దాంతో మ్యాచ్ అయిపోతుంది. సో ఆన్సరు 3 ఇచ్చారు, 5th to 6th century అని. నేను 7th to 8th century అని పెట్టాను, బట్ యునెస్కో వెబ్సైట్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. బట్ మనం చూస్తే ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో నుంచి తీసుకున్నది. ఇక్కడ చూస్తే ఎలిఫెంటా కేవ్స్ గురించి. దేర్ ఆర్ 7 cave excavation in ఎలిఫెంటా గ్రూప్ అండ్ దీస్ ఆర్ డేటబుల్ ఫ్రమ్ circa 6th to 7th century AD. ఇది ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. ఇదేమో యునెస్కో ప్యారిస్లో ఉంటుంది కదా దీని హెడ్ క్వార్టరు, ఇది చెప్పింది. సో ఇది కాస్త డిస్ప్యూటెడ్గా ఉంది. అండ్ మనం ఒకసారి మామూలుగా కొట్టి చూద్దాం గూగుల్లో జెమినై ఏమిస్తుంది అని చెప్పి. జెమినై ఏమంటుందంటే 5th to 6th century ఉన్నా సరే దో దేర్ ఆర్ సమ్ టైమ్స్ డేటెడ్ మోర్ బ్రాడ్లీ టు 5th to 8th century అనేది ఉంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇది కాస్త ఆన్సర్స్ అనేవి డిస్ప్యూటెడ్గా ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద కంటెస్ట్ చేయదగ్గ క్వశ్చన్ అని ఐఎమ్ థింకింగ్. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కమెంట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇవే కదా మనకి జీకేలో ఇవి వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ అంటే 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ జీకేలో వచ్చాయి. ఇవి కంటెస్ట్ చేయదగ్గ క్వశ్చన్స్ అని కమెంట్స్ ద్వారా అండ్ నాకు అనిపించిన క్వశ్చన్స్ అయితే నేను అనాలిసిస్ చేసుకొని మా ఫ్రెండ్స్తో మాట్లాడి కూడా ఇందులో అయితే నేను ఇచ్చాను. తర్వాత మనం ఇంగ్లీష్కి వచ్చేసరికి కొంతమంది చెప్పారు నెయిదర్ సుమన్ నార్ హర్ బ్రదర్స్ తర్వాత ఈజ్ గోయింగ్ రావాలి, ఆర్ గోయింగ్ ఎందుకని వచ్చిందని చెప్పి. ఇది నేను యాక్చువల్గా గూగుల్లో సెర్చ్ చేశాను. అండ్ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ వ్రోట్ ఎ బుక్ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. దిస్ ఈజ్ మై బుక్. విజయ వేంగి అనే పేరుతో నేను రాసుకున్నది. ఇది ఏదో నా సంతోషం కోసం కిండల్లో పబ్లిష్ కూడా చేశాను దీన్ని. సో అక్కడ నేను అవి నేర్చుకునేటప్పుడు ఎయిదర్ ఆర్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. ఒకసారి ఇక్కడ చూస్తే నెయిదర్ మై ఆంట్స్ నార్ మై మమ్ నోస్ ద సీక్రెట్ రెసిపీ. ఇక్కడ మనకి ఫస్ట్ నెయిదర్ నార్ వచ్చినప్పుడు నార్ తర్వాత ఎవరు వస్తారు, సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ వెర్బ్ అనేది ఉంటుంది. ఇక్కడ నార్ తర్వాత లేటర్ ఫార్మర్ ఏమో మై ఆంట్స్, లేటర్ ఏమో మై మమ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ నోస్ అనేది వస్తుంది. వేరే ఎగ్జాంపుల్ చూస్తే నెయిదర్ మై మమ్ నార్ మై ఆంట్స్ నో ద సీక్రెట్. ఇక్కడ మై ఆంట్స్ అనేది నార్ తర్వాత వచ్చింది, లేటర్ దాని తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ నో అనేది వస్తుంది.
ఆల్రైట్, ఇది నేను నా బుక్లో రాసుకున్నది ఇది. అండ్ ఈ బుక్ నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్నది, నాకు చాలా అయితే ఉపయోగపడింది. అండ్ ఇదే మనం ఒకసారి గూగుల్లో చూసినా సరే దాదాపు అలాగే వచ్చింది, నేను చెక్ చేశాను కూడా. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత నాట్ మీన్స్ వన్స్ వర్డ్ అని ఉండాలి యాక్చువల్గా. అక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో మీన్స్ వన్స్ వర్డ్ అని ఇచ్చారు. మీన్స్ వన్స్ వర్డ్ అంటే నాట్ మీన్స్ వన్స్ వర్డ్ అని ఇచ్చుంటే ఈ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అయ్యేది. ఒకసారి ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను. నాట్ మీన్స్ వన్స్ వర్డ్ అంటే స్పీకింగ్ డైరెక్ట్, ఫోర్స్ఫుల్ అండ్ క్యాండిడ్ వే. క్యాండిడ్ అంటే హానెస్ట్ వే. సో ఇక్కడ చూడండి, మనకి అఫీషియల్గా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అది కూడా అదే చెప్తుంది. టు సే వాట్ యు మీన్ క్లియర్లీ అండ్ డైరెక్ట్లీ, మీనింగ్ హానెస్ట్లీ. ఇది నాట్ మీన్స్ వన్స్ వర్డ్ అని ఇచ్చుంటే అది కరెక్ట్ అయ్యేది, టు స్పీక్ ఇన్ ఏ బ్లంట్ అండ్ హానెస్ట్ వే. కానీ ఇక్కడ మీన్స్ వన్స్ వర్డ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కాకుండా మోస్ట్ ప్రాబబుల్ 4 అయ్యేది, టు థింక్ బిఫోర్ యూ స్పీక్. ఈ రెండు అయితే ఖచ్చితంగా కావు, ఇది దీనికి ఆపోజిట్. సో అలా అనుకునే నేను ఆప్షన్ 4 అయితే చూజ్ చేసుకున్నాను. బట్ క్వశ్చనే రాంగ్గా ఇచ్చారు కాబట్టి దీనికైతే ఇది అవ్వచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అనేవి డిస్ప్యూటెడ్గా ఉన్నాయి. సో దాన్ని కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చు ఈ క్వశ్చన్ని. తర్వాత ఇంకొకటి ఏదో ఉంది, వెయిట్ ఎ మినిట్. ఐఎమ్ సారీ, ఇది ఒక వేరే దాంట్లో ఎక్కడ ఓపెన్ చేసినట్టున్నాను. ఇది మ్యాలిగ్నెంట్ ట్యూమర్. ఇది మనకి జంబుల్ వర్డ్ ఇచ్చారు కదా, ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఆర్ క్యాన్సర్ ఇది అనేది మనకి ఆప్షన్లో అయితే ఇది కరెక్ట్ అని ఇచ్చారు. బట్ నేను ఇది మోస్ట్ లాజికల్ అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మనం చూస్తే పి, ఏ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఆర్ క్యాన్సర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వేడింగ్ సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ బ్లడ్ వెజల్స్, ద లింప్ సిస్టమ్ అండ్ నర్వ్స్. సో ఇది మోర్ లాజికల్ సెన్స్ మేక్ చేస్తుంది దీనికంటే నాకు. సో ఎవరైనా దీన్ని కూడా నేనైతే దీన్ని అబ్జెక్షన్ అయితే రైజ్ చేయబోతున్నాను. సో ఎవరైనా అగ్రీ చేస్తే కమెంట్లో చెప్పండి, అదర్వైజ్ డిసగ్రీ చేస్తే ఎందుకు ఆడిచ్చిన ఆప్షనే కరెక్టో కూడా ఒకసారి కమెంట్లో చెప్పండి. అండ్ అంతే. సో ఇంగ్లీష్లో ఈ 3, అందులో మిన్స్ వర్డ్ అండ్ జంబుల్డ్ వర్డ్ అనేది ఆ 2 అబ్జెక్షనబుల్. అండ్ ఇక్కడ ఎలిఫెంటా కేవ్స్ అనేదిను మీరు చెప్తున్నట్టు ఈ గర్వాల్ హిమాలయస్ అనేది ఈ 2 అబ్జెక్షనబుల్ అనుకుంటున్నాను. మిగతావి కమెంట్స్లో మెన్షన్ చేసినట్టు ఇది 10 ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది మ్యాక్సిమము. అండ్ ఇక్కడ ఈస్ట్ గోదావరి ఆన్సర్ అయ్యేది అవకాశం ఉంది మ్యాక్సిమం, అన్లెస్ అదర్వైజ్ మనం ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ అఫీషియల్గా అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు ఇస్తే తప్పితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పాయింట్స్ మాట్లాడాలి. వై రెస్పాన్స్ షీట్ ఈజ్ నాట్ ఓపెనింగ్. ఒకసారి నేను నా రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. మన లాస్ట్ డేట్ ఫర్ అబ్జెక్షన్ వచ్చేసరికి ఎప్పుడు (19/2/89) 8th వరకు టైం ఉంది. ఇంకో 2 days వరకు ఆగైతే నేను అబ్జెక్షన్ అనేది రైజ్ చేస్తాను. ఒకసారి ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్
రావట్లేదని చెప్పారు కాబట్టి ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. అది వచ్చిన దాన్ని ర్యాంక్ మిత్రలో ఎట్లా యూజ్ చేయాలి, ర్యాంక్ మిత్ర కూడా కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదని చెప్పారు కాబట్టి ఇవి ఇక్కడ అది మనం ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి వస్తాం. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ. క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్. ఓకే, రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. కొంతమంది ఓపెన్ అవ్వలేదని చెప్పారు, అదొకసారి చూసుకోండి. తర్వాత ర్యాంక్ మిత్ర, ఇది ర్యాంక్ మిత్ర ఫస్ట్ లింక్ తీసుకొని ఇక్కడ ఇది ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మనం URL అనేది పేస్ట్ చేస్తాం. వీ హ్యావ్ టు చూజ్ అవర్ కేటగిరీ. లెట్ us say సంథింగ్ UR అనేది చూజ్ చేసుకుందాం. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ఏది ఉంటే అది, డిస్ట్రిక్ట్ లెట్ us say చిత్తూరు ఏదో ఒకటి పెట్టుకుందాం. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే చూజ్ చేసుకున్నారో అది, జెండర్ చూజ్ చేసుకోండి. లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాస్తే అది చూజ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. ఎంటర్. ఇది ఎస్కేప్. సో నా మార్క్స్ కరెక్ట్గానే ఇస్తుంది. నాకు 16 రాంగ్ అయ్యాయి, 10 రాంగ్ అయ్యాయి కాబట్టి టోటల్ 54 వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా నార్మలైజ్డ్ స్కోర్ అయితే ఇవ్వలేదు. మీరు ఒకసారి చూస్తే నా 54 నా షిఫ్ట్లో వచ్చిన దానికే 425 అవుట్ ఆఫ్ టోటల్ 3381 మంది ర్యాంక్ మిత్రాలు చూసుకున్నారు. అందులో నా ప్లేసు 425. నార్మలైజ్ అయిన తర్వాత ఈ ర్యాంక్ కాస్త అటు ఇటుగా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద హార్డ్నెస్ ఆఫ్ ది షిఫ్ట్స్. అయితే ఈ 54 మార్క్స్కే ఇంత ర్యాంక్ ఉందంటే చాలామందికి 54 కంటే ఎక్కువే వచ్చాయి. అండ్ కేటగిరీ ర్యాంక్ అయితే 15 అవుట్ ఆఫ్ 76 ఉంది. ఈ డిస్ట్రిక్ట్లో, చిత్తూరు డిస్ట్రిక్ట్లో అవుట్ ఆఫ్ 76 మందిలో 15th ర్యాంక్ ఉంది. అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో 15 పోస్టులు ఉంటే యాజ్ ఆఫ్ నౌ నాకు వస్తుంది. అంటే ఈ స్కోర్ ప్రకారం, నార్మలైజ్డ్ స్కోర్ ప్రకారం ఇంకాస్త ఈ ర్యాంక్స్ ఇవన్నీ మారచ్చు. దీన్ని బట్టి మనం యూట్యూబ్లో ఎవరిని నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు వస్తుందా రాదా అని మనం ఎవరిని అడగకుండా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏ పొజిషన్లో ఉన్నామని తెలుసుకోవడానికి ఇది ఒక ఎస్టిమేషన్ అంతే. అండ్ కొన్ని పోస్టులు అంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్, ఇంకా ఆఫీస్ సబార్డినేట్ సంథింగ్ ఏ ఉన్నాయి కదా. ఒక్క నిమిషం. దిస్ ఈజ్ కామన్ టెస్ట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. ఈ ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇట్లాంటి వాటికి మళ్ళీ వేరే సపరేట్ ఎగ్జామ్ ఏం లేదనుకుంటా. ఓన్లీ ఈ స్టెనోగ్రాఫరు, టైపిస్ట్ అండ్ ఇంకా కొన్ని డ్రైవరు అలాంటివి ఉన్నాయి కదా, అంతకుముందు షిఫ్ట్లు జరిగిన వాళ్ళకి మళ్ళీ ఇది ఉంది, స్కిల్ టెస్ట్లు ఉన్నాయి. సో వాళ్ళు ఓన్లీ క్వాలిఫైయింగ్ అయితే సరిపోద్దంట. 40% జనరల్, 35% BC అండ్ 30% SC ST. అంటే 30% అంటే 24 మార్క్స్, 40% అంటే 32 మార్క్స్ అండ్ 35% అంటే 35 ఇంటూ డబుల్ 14 28 మార్క్స్ కదా. 28 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. ఇది ఓన్లీ కొన్ని పోస్టులకి, అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి, అలాంటి పోస్టులకి మాత్రమే ఈ సింగిల్ ఎగ్జామ్. సో మనం చేసేది అయితే ఏం లేదు. మీరు ఈ ర్యాంక్ మిత్రాలో ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకొని మీరు అసెస్మెంట్ చేసేసుకోండి, ఎన్ని మార్కులు వస్తే ఏ పొజిషన్లో ఉన్నారనేది మీ కేటగిరీని బట్టి. తర్వాత ఎవరు కరెక్ట్గా అయితే చెప్పలేరు. నేను ఒక 3 షిఫ్ట్లు అయితే పేపర్లు చూశాను. దాదాపు నాకేమనిపించిందంటే, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకుంటే ఆ 3 షిఫ్ట్లు కూడా ఒకే హార్డ్నెస్ లెవెల్, అంటే మోడరేట్ డిఫికల్ట్ ఉన్నట్టు అనిపించే. మిగతా షిఫ్ట్లు చూస్తే మనకి ఏంటి విషయం అనేది తెలుస్తుంది. అవి పేపర్ల కోసం నా ఫ్రెండ్స్ని అయితే అడుగుతున్నాను. మేబీ ఐ విల్ గివ్ మై టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఎవరన్నా మిగతా షిఫ్ట్ వాళ్ళు ఉంటే
అవి నాకు అక్కడ అప్లోడ్ చేయండి. నేను అవి కూడా కాస్త అనాలిసిస్ చేసుకొని ఏది హార్డ్ షిఫ్ట్ అనేది చూస్తాను. అదర్వైజ్ నాకు వేరే ఎగ్జామ్స్ ఉండడం నేను ప్రిపేర్ అవుతున్నాను. అండ్ దానికోసం ఎక్కువ ఇక్కడ కొద్దిగా మీరు పంపిస్తే లేట్గా అయినా సరే నేను వాటిని అనాలిసిస్ చేసుకొని ఏదైనా క్వశ్చన్ అబ్జెక్షన్స్ ఉంటే ఐ విల్ ట్రై టు రైజ్. అండ్ ఆ క్వశ్చన్ పేపర్ని పర్టికులర్ షిఫ్ట్ని నేను ఇక్కడ యూట్యూబ్లో నేను క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. లెట్సే 23rd ఫస్ట్ షిఫ్ట్ అని పెడితే కొంతమందికి చాలామందికి అబ్జెక్షన్ ఏది ఉన్నా తెలియకపోయినా సరే అబ్జెక్షన్ ఏది ఉందో తెలిసి అది డిస్కస్ చేయాలన్నా సరే పర్సన్స్ అయితే దొరకట్లేదు. సో అందుకనే నాకు షిఫ్ట్ 1 పేపర్ దొరికితే అది దాన్ని నేను యూట్యూబ్లో చూపిస్తాను. ఆ వీడియో కింద ఆ షిఫ్ట్ 1 రాసిన వాళ్ళందరూ డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ అయితే చూసుకోవచ్చు. అంటే ఇది నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నా షిఫ్ట్లోది నేను ఇక్కడ అప్లోడ్ చేశాను ఎన్ని క్వశ్చన్స్ అనేవి డిస్ప్యూటెడ్గా ఉన్నాయని చెప్పి. సో నా షిఫ్ట్ రాసిన వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అవుద్ది కమెంట్స్, ఇంకా ఏదన్నా మనం డిస్ప్యూట్ ఉంటే అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చా లేదని చెప్పి. సో అందరికీ అవకాశం కల్పించడానికి మీరు నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను కింద. మీరు కనుక మీ షిఫ్ట్ ఇది కనుక నాకు పేపర్ పెడితే మీ రోల్ నెంబర్ అయితే చూపించను. నా రోల్ నెంబర్ కాబట్టి నేను చూపించాను, వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పి. ఇందులో మనం మ్యానిపులేట్ చేసేది ఏం లేదు కాబట్టి మీ రోల్ నెంబర్ అయితే నేను ఖచ్చితంగా చూపించను. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దట్. దెన్ ఓన్లీ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4 అట్లాగా 23rd, 24th. సో దాన్ని బట్టి మీరు కమెంట్స్లో మీకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది విచ్ క్వశ్చన్స్ కెన్ బి డిస్ప్యూటెడ్ అని చెప్పి. ఐ విల్ ఆల్సో ట్రై టు అనలైజ్ ఇన్ మై టైమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సేఫ్ స్కోరు దీన్ని బట్టి చూస్తే కాస్త ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నార్మలైజేషన్. మనకి మనం అబ్జెక్షన్ అన్ని షిఫ్ట్లో వాళ్ళు రైజ్ చేసిన తర్వాత ఒక 3 to 4 అట్లాగా ఉండొచ్చు కొన్ని షిఫ్ట్లో. అవి యాడ్ అయిన తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ జరిగిన తర్వాత కానీ మనకి అసలు ఏ ర్యాంక్ వస్తుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. సో అందుకోసం అని చెప్పి ఎవ్వరూ ప్యానిక్ అవ్వకుండా ఒక మీ స్కోరు ఇందులో అసెస్ చేసుకొని పీస్ఫుల్గా ఉండండి. ఇంకా మనం చేసేది ఏం లేదు ఎక్సెప్ట్ స్కిల్ టెస్ట్ ఉన్న వాళ్ళు తప్పితే. ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ అయితే చాలా వస్తున్నాయి, వాటి కోసం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.